ఏలూరు జిల్లా దెందులూరులో ఉద్రిక్తత చోటు చేసుకుంది. రాత్రి ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పై హత్యాయత్నం జరిగింది. రాత్రి నుంచి ఉత్కంఠ వాతావరణం చోటు చేసుకుంది. చింతమనేనితో పాటు ఆయన డ్రైవర్ గన్మెన్ పై అల్లరి మూకలు దాడి చేశారు. చింతమనేని సిబ్బంది అప్రమత్తతో ముప్పు తప్పింది. ఏలూరు జిల్లా దెందులూరులో ఉద్రిక్తత చోటు చేసుకుంది. రాత్రి ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పై హత్యాయత్నం జరిగింది. రాత్రి నుంచి ఉత్కంఠ వాతావరణం చోటు చేసుకుంది. చింతమనేనితో పాటు ఆయన డ్రైవర్ గన్మెన్ పై అల్లరి మూకలు దాడి చేశారు. చింతమనేని సిబ్బంది అప్రమత్తతతో ముప్పు తప్పింది. ఏలూరు జిల్లా దెందులూరులో ఉద్రిక్తత చోటు చేసుకుంది. రాత్రి ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పై హత్యాయత్నం జరిగింది. రాత్రి నుంచి ఉత్కంఠ వాతావరణం చోటు చేసుకుంది. చింతమనేనితో పాటు ఆయన డ్రైవర్ గన్మెన్ పై అల్లరి మూకలు దాడి చేశారు. చింతమనేని సిబ్బంది అప్రమత్తతతో ముప్పు తప్పింది. Oasis Fertility Law. Tests, treatments, therapies అన్ని scientifically designed in the good hands of science. మమ్మీ డాడీ అవ్వాలంటే Oasis కి కాల్ చేయండి. మోర్ అప్డేట్స్ చేసుకున్న మా కరెస్పాండెంట్ మల్లికార్జున్ ఉన్నారు ఏలూరు నుంచి. మల్లికార్జున్, ఏలూరు జిల్లా దెందులూరులో ఉద్రిక్తత చోటు చేసుకున్నట్టు తెలుస్తుంది. మనం ఎన్టీవీ స్క్రీన్ పై దృశ్యాలు కూడా చూస్తూ ఉన్నాము. దానికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి మల్లికార్జున్? నిన్న రాత్రి ఆ వట్లూరులోని ఒక ఫంక్షన్ హాల్లోకి చింతమనేని ప్రభాకర్ అక్కడ వివాహ వేడుకకు హాజరయ్యారు. అదే సమయానికి మాజీ ఎమ్మెల్యే దెందులూరు మాజీ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో కోటారు అబ్బాయి చౌదరి కూడా అదే వివాహానికి హాజరయ్యారు. ఆ సమయంలో కొంత టీడీపీ నాయకులను కవింపు చర్యలకు పాల్పడినట్టుగా మనకు తెలుస్తుంది. ఎందుకంటే ఆ చింతమనేని వాహనం ఆ కళ్యాణ మండపం నుంచి బయటకు వచ్చేటటువంటి సమయంలో ఇటు అబ్బాయి చౌదరికి సంబంధించినటువంటి వాహనాన్ని అడ్డుగా పెట్టడంతో చిన్న వివాదం అనేది అక్కడ మొదలైంది. ముందుగా చింతమనేనికి సంబంధించినటువంటి గన్మ్యాన్ తో పాటు డ్రైవర్ ముందుకు చేరుకుని ఆ వాహనాన్ని అడ్డు తీయాలంటూ వాళ్ళని అక్కడి నుంచి అడగడం జరిగింది. అప్పటికీ కూడా ఆ వాహనాన్ని ఎంతసేపటికి అడ్డు తీయకపోవడంతో చాలాసేపు ఎమ్మెల్యే ప్రభాకర్ కూడా చాలాసేపు అక్కడ వెయిట్ చేయాల్సి వచ్చింది. ఆ సమయంలో కాస్త ఈ అసహనానికి గురైనటువంటి ప్రభాకర్ అక్కడ ఆ వాహనాన్ని పార్క్ చేసినటువంటి డ్రైవర్ ఎవరైతే ఉన్నారో అతని పైన కూడా కొంత ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఇదే సమయంలో ఆ మిగతా వర్గం ఎవరైతే ఉన్నారో ఈ అబ్బాయి చౌదరి వెనకాల వచ్చినటువంటి వర్గం ఆ వర్గానికి ఇటు చింతమనేని వర్గానికి మధ్య చిన్న స్వల్పంగా తోపులాట చోటు చేసుకుంది. అదే సమయంలో ఇక్కడ ఈ ప్రభాకర్ కి సంబంధించినటువంటి డ్రైవర్ ఎవరైతే ఉన్నారో అలాగే గన్మ్యాన్ పైన అబ్బాయి చౌదరి వర్గానికి సంబంధించినటువంటి సభ్యులందరూ కూడా దాడికి పాల్పడ్డారు అంటూ టీడీపీ నేతలు అయితే ఆరోపిస్తూ ఉన్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించి పోలీస్ స్టేషన్ లో కూడా ఆధారంతో ఈ మొత్తం ఈ ఘటనకి సంబంధించినటువంటి కారు డాష్ బోర్డు ఫుటేజ్ ఏదైతే ఉంటుందో దాంతో పాటు అక్కడ స్థానికంగా ఉన్నటువంటి టీడీపీ నాయకుల సమాచారంతో పోలీస్ స్టేషన్ లో దీనిపైన అయితే ఇప్పటికీ ఫిర్యాదు చేయడం జరిగింది. దీనిపైన ఇప్పటికే పోలీసులు అయితే పూర్తి స్థాయి విచారణ కొనసాగిస్తున్నారు. బెంగళూరులో ఇది రాజకీయంగా ఒక కాక పుట్టించేటటువంటి అంశంగా మారింది. ఎందుకంటే ఎప్పటి నుంచో కూడా బెంగళూరులో అటు వైసీపీ టీడీపీ వర్గాల మధ్య కవింపు చర్యలు జరుగుతూనే ఉన్నాయి. ఇరు వర్గాలు ఎదురుపడినప్పుడల్లా ఏదో ఒక చిన్న ఘర్షణ వాతావరణం అయితే కనిపిస్తూనే ఉంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు అక్కడ ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా రాత్రి ఏఎస్పీ ఆధ్వర్యంలోనే అటు చింతమనేని కార్యాలయం వద్ద ఇటు మాజీ ఎమ్మెల్యే అబ్బాయి చౌదరి కార్యాలయం వద్ద పోలీసులు అయితే మోహరించి అక్కడ ఎటువంటి ఘటనలు చోటు చేసుకోకుండా అయితే జాగ్రత్తలు తీసుకున్నారు. అయితే ఈ నేపథ్యంలో ఇప్పుడు ఈ దాడి జరిగింది, ఇలా దాడి చేయబోయారు అనేటటువంటి విషయాన్ని టీడీపీ నేతలు గ్రామానికి తీసుకెళ్లడంతో చింతమనేనికి ఉన్నటువంటి మద్దతుదారులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఆయన ఇంటికి చేరుకుని ఆయనకి తమ సంఘీభావాన్ని అయితే తెలియజేస్తున్నారు. ఈ దాడిని ఖండించాలి అనేటటువంటి విషయాన్ని అయితే వాళ్ళు స్పష్టం చేస్తున్నారు. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ మల్లికార్జున్. అది రాత్రి ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పై హత్యాయత్నం జరిగింది. రాత్రి నుంచి ఉత్కంఠ వాతావరణం చోటు చేసుకుంది. చింతమనేనితో పాటు ఆయన డ్రైవర్ గన్మెన్ పై అల్లరి మూకలు దాడి చేశారు. చింతమనేని సిబ్బంది అప్రమత్తతో ముప్పు తప్పింది. పక్కా పథకం ప్రకారం ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్తో వాగ్వాదం జరిగింది. ఐరన్ రాడ్తో చింతమనేని గన్మెన్ నుంచి గన్ లాక్కొని ఫైర్ చేయబోయారు. వెంటనే అలర్ట్ అయిన సిబ్బంది వారి నుంచి తిరిగి లాక్కున్నారు. బుధవారం రాత్రి వట్లూరులో ఒక వివాహానికి చింతమనేని హాజరయ్యారు. ప్రభాకర్ కారుకు ఉద్దేశపూర్వకంగా తమ కారును అడ్డుపెట్టి గొడవకు దిగారు. దాంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం జరిగింది.
ఈ క్రమంలోనే ఐరన్ రాడ్తో దాడికి దిగారు. చింతమనేని వర్గం పోలీసులకు ఫిర్యాదు చేశారు.